సహజంగా మనకి పైకి కనిపించేది ఒకటి, తెర వెనుక జరిగేది ఇంకొకటి. మనకి పైకి వినిపించే డైలాగ్ ఒకటి, దాని వెనుక ఉండే అర్థం డిస్కషన్ మరొకటి. ఆ తెర వెనుక కథ ఏంటో తెలుసుకోవాలి అంటే స్క్రీన్పై మనకి కనిపించే దృశ్యాలను కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా ఇంటర్నేషనల్ ఈ వారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలేంటి, వాటి వెనుక ఉన్న అసలు కథ ఏంటి, తెర పైకి కనిపిస్తున్న కథ ఏంటి, ఇవన్నీ మనం ఈ వ్యూ పాయింట్లో మాట్లాడుకోబోతున్నాం. ఈ వ్యూ పాయింట్లో వాటన్నిటిపైన మాట్లాడటానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. మనం ఈరోజు చాలా అంశాలపై మాట్లాడుకోబోతున్నాం వ్యూ పాయింట్లో. అందులో మనం మొదట మాట్లాడుకోబోతున్న అంశం గత నెలలో అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా ఈ విమాన ప్రమాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈరోజు ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇంజన్ ఆఫ్ అయి ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఒక పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావంటే నాకు తెలీదు అని మరో పైలట్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే మొదటిది ఇది ప్రిలిమినరీ రిపోర్టు, అందువల్ల ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాలంటే 12 months పడుతుంది. అందుకే కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా స్పష్టంగా చెప్పింది, డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్స్. ప్రజలకు కానీ మీడియా కానీ ఎలాంటి కంక్లూషన్కు ఇప్పటికే రాకూడదు ఈ రిపోర్ట్ బట్టి, ఎందుకంటే ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ కనుక. కానీ ఈ ప్రిలిమినరీ రిపోర్టు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి అని ఉంటుంది. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో భాగం కాదు, ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కనుక కాస్త క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. సో ఈ ఏజెన్సీ ఇప్పటి వరకు చెప్పింది ఏంటి అంటే, ప్రిలిమినరీ రిపోర్ట్లో ఉంది మీకు ఈ బోయింగ్ ఇంజన్, ఇది 787 ఇంజన్. ఈ ఇంజన్లో మీకు 2 ఇంజన్స్ ఉంటాయి ఈ విమానానికి. 2 ఇంజన్ల యొక్క స్విచ్ అంటే రన్ నుంచి కట్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది అని. అంటే మీకు 2 రన్ అంటేనేమో ఆన్లో ఉన్నట్లు, కట్ ఆఫ్ అంటే ఆఫ్లో ఉన్నట్లు. సో రన్ నుంచి కట్ ఆఫ్కు 1 సెకండ్ గ్యాప్తో ఒక ఇంజన్ ఫ్యూయల్ సప్లై స్విచ్, అంటే అది ఆఫ్లో ఉంటే ఫ్యూయల్ రాదు ఇంజన్కు, ఆన్లో ఉంటే ఫ్యూయల్ వస్తుంది. సో ఈ 2 ఇంజన్లకు సంబంధించిన ఫ్యూయల్ స్విచ్ 1 సెకండ్ వ్యవధిలో రన్ నుంచి కట్ ఆఫ్ స్టేజ్కు మారాయి. అంటే ఫ్యూయల్ సప్లై అయ్యే దశ నుంచి ఫ్యూయల్ ఆగిపోయే దశకు మారాయి. ఎందుకు మారాయి అన్నది రీజన్ తెలియదు. ఇప్పటివరకు మారాయని మాత్రమే తెలిసింది. సో ఎందుకు అయి ఉండాలి అనే దానిపైన మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ జరపాలి అని. అయితే ఎందుకు మారుంటాయి? ఎందుకంటే ఈ విమానము ఎగిరిన 32 సెకండ్లు, 32 సెకండ్లో అవసరమైన థ్రస్ట్ లేక, అంటే పైకి ఎగరటానికి కావలసినటువంటి ఫోర్స్ లేక అది డిసెండ్ అయి కిందికి పడిపోయి అలా క్రాష్ అయ్యి ఆ ప్రమాదం జరిగింది. మరి థ్రస్ట్ ఎందుకు లేదు అంటే వితిన్ 32 సెకండ్స్లోనే థ్రస్ట్ దెబ్బతిన్నది. సో ఎందుకు లేదు అనటానికి కారణము ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. థ్రస్ట్ లేదన్నది మనకు వెంటనే అర్థమైపోయింది, అప్పుడే మాట్లాడుకున్నాం. థ్రస్ట్ లేక అంటే పైకి ఎగరటానికి, గాలిలో లేచి పైకి ఎగరటానికి అవసరమైన ఫోర్స్ దానికి విమానానికి రాలేదు అని. ఎందుకు థ్రస్ట్ లేదు అనేది ఇప్పుడు బయటపడింది. ఎందుకు థ్రస్ట్ లేదంటే 2 ఇంజన్లకు ఉన్న ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఫ్యూయల్ సప్లై స్విచ్ మీకు ఆన్ నుంచి ఆఫ్కి మారింది, అంటే రన్ నుంచి కట్కి మారింది. ఏవియేషన్ భాషలో రన్ అండ్ కట్ అంటారు, మన కామన్ మ్యాన్ భాషలో ఆన్ అండ్ ఆఫ్ అంటాం. ఎందుకు మారి ఉంటుంది? ఒక పాసిబిలిటీ హ్యూమన్ ఎర్రర్, అంటే పొరపాటున చేయి తాకడం వల్లనో లేదా మీకు ఏదైనా వైబ్రేషన్ వల్లనో కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ స్విచ్ దగ్గర ఉన్నామనుకోండి, ఇలా పైకి చేయలేపినాడు, సడన్గా మనకు తెలియకుండా ఆ స్విచ్ ఆన్ అయ్యి ఆఫ్ కావచ్చు, ఆన్ కావచ్చు. మన ఇంట్లో కూడా లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఇంజన్ స్విచ్లు అలా ఉండవు. ఇది 2 స్టెప్ స్టేజ్ ఉంటుంది. 2 స్టెప్ స్టేజ్ అంటే డెలిబరేట్గా చేస్తే తప్ప రన్ నుంచి కట్కు పోదు, అంటే ఆన్ నుంచి ఆఫ్ స్టేజ్కి పోదు. ఇప్పుడు ఉదాహరణకు ఆ ఫ్యూయల్ ఆన్ స్టేజ్, రన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది కట్ స్టేజ్కి రావాలి అంటే పైలట్ మొదలు ఆ స్విచ్ను పైకి లేపి తర్వాత కట్ స్టేజ్కి పంపాలి.
సో అందువల్ల ఈ ఫిజికల్గా జరిపితే తప్ప సాధ్యం కాదు. అంటే అంటే ఏదో ఒక స్థాయిలో ఉద్దేశపూర్వకంగా అంటే ఐ కమ్ టు దాట్. అంటే అది ఉద్దేశపూర్వకంగా మనం చెప్పలేం, కానీ అది వైబ్రేషన్ వల్లనో లేదా పొరపాటు వల్లనో ఇలా జరగటానికి వీలే లేదు. అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సింది. అప్పుడు మరి అంటే ఎందుకు అయి ఉండాలి అనేది రకరకాల థీరీస్. ఒకటి ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి, అది దాన్ని సబటాజ్ అంటాం. ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి అంటే ఇది కాక్పిట్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. హైలీ సెక్యూర్డ్ ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే అందులోకి ఎంటర్ కావచ్చు. అందువల్ల ఈ ఇద్దరు పైలట్లు ఎవరో ఒకరు మెంటల్ డిప్రెషన్ వల్ల మీకు అనుభవం లేక సూసైడల్ టెండెన్సీస్ వల్ల ఇలా జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. గతంలో మీకు రకరకాల యాక్సిడెంట్లను విశ్లేషిస్తే 153% ఆఫ్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ ఎర్రర్స్. అంటే మానవ తప్పిదాల వల్లనే 53% ప్రమాదాలు జరుగుతాయి. కానీ వీళ్ళిద్దరి చరిత్ర కనుక తీసుకుంటే ఇప్పుడు ఇందులో మీకు సుమిత్ సబర్వాల్ క్యాప్టెన్ 56 ఏళ్ల వయసు, అబౌట్ టు రిటైర్. ఆయనకు మొత్తం 15,000 15,000కు పైగా అనుభవం ఉంది. అందులో 8,500 వరకు ఈ బోయింగ్ 787 జరిపిన అనుభవం ఉంది మీకు. అందువల్ల మాసివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు, ఈవెన్ కో పైలట్ కూడా 1100 ఎక్స్పీరియన్స్ ఉంది. అందువల్ల అంత ప్రయాణము చేసిన అనుభవం ఉన్న క్యాప్టెన్ ఉండగా, కో పైలట్ ఉండగా వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ కానీ ఇది రెగ్యులర్గా మానిటర్ చేస్తారు. ఏదైనా పైలట్ సూసైడల్ టెండెన్సీ ఉందా, డిప్రెషన్లో ఉందా, ఇలాంటివి చేసే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఆ రికార్డ్ ఏదీ లేదు. వాళ్ళ హిస్టరీ తీశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీశారు, వాళ్ళ ఫిజికల్ అండ్ సైకలాజికల్ స్టేటస్ తీశారు. అలాంటి ఇండికేషన్ అయితే ఎక్కడా లేదు. అదొక పాసిబుల్ రీజను. ఇక్కడ జరిగిందని కాదు, కానీ ఒక పాసిబుల్ రీజన్ ఏంటంటే, ఎందుకంటే స్విచ్లు డిజైన్ చేసిన విధానమేమో డెలిబరేట్గా చేస్తే తప్ప సాధ్యం కాదు. డెలిబరేట్గా చేయడం ఎప్పుడవుతుంది? ఒకటి ఏదైనా డిప్రెషను, మెంటల్ టెండెన్సీ ఉంటే. రెండవది ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ అలాంటివి ఏమైనా ఉంటే, కావాలని ఒక విద్రోహ చర్య ఉన్నప్పుడు ఫ్యూయల్ 2 ఆపి ప్లేన్ యాక్సిడెంట్ కారణం కావచ్చు. కానీ అలాంటి వాతావరణం అయితే ఇప్పుడైతే లేదు. మూడో పాసిబుల్ ఏంటంటే బయట నుంచి, అంటే ఎయిర్ కంట్రోల్ కింద అంటే గ్రౌండ్ నుంచి ఏదైనా సాఫ్ట్వేర్లో మ్యానిపులేట్ చేయొచ్చు, లేదా కాక్పిట్లోకి ఎంటర్ అయ్యి ఫిజికల్గా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇలాంటి మ్యానిపులేషన్ స్కోప్ ఉందా అని సీసీటీవీ ఫుటేజ్ను అన్నిటినీ కూడా వెతుకుతున్నారు. అందువల్ల ఒక హ్యూమన్ ఎర్రర్ అవకాశము కావాలని చేసినట్లయితే కనబడం లేదు. బట్ వన్ పాసిబిలిటీ అయితే ఉంటుంది స్విచ్. రెండవది మీకు మెకానికల్ ప్రాబ్లం, అంటే దాంట్లో సాఫ్ట్వేర్ వల్ల దెబ్బతినడం కావచ్చు, డిజైన్ లోపం వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. సో దానికి కూడా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే 2 ఇంజన్లు ఏకకాలంలో 1 సెకండ్ గ్యాప్తో, అది కూడా లిఫ్ట్ అయిన 32 సెకండ్స్లో ఇంజన్ ఫ్యూయల్ సప్లై స్విచెస్ రన్ నుంచి ఆన్ నుంచి ఆఫ్కు మారడం అనేది రేర్ కేస్. అందువల్ల అన్లెస్ దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ ప్రాబ్లం, డిజైన్లో ప్రాబ్లం లేదు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే కన్ఫ్యూషన్. అంటే కాక్పిట్లో ఉదాహరణకు ఒక ఇంజన్ ఆఫ్ చేయమని కో పైలట్ చెప్తే, కో పైలట్ ఆ కన్ఫ్యూజన్లో 2 ఆఫ్ చేయడము, ఇలాంటివి జరిగే ప్రమాదాలకు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ మీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, సివిఆర్ అని. సో బ్లాక్ బాక్స్ ఏమో ఇంక ఇన్వెస్టిగేషన్లు అవుతుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో సివిఆర్లో పైలట్ కో పైలట్ మధ్య సంభాషణలో ఒక 2 సెంటెన్స్ రికార్డ్ అయ్యాయి. పైలట్ అన్న సుమిత్ సబర్వాల్ అన్నది ఏంటి అంటే, వై డిడ్ యూ స్విచ్ ఆఫ్, ఎందుకు ఫ్యూయల్ సప్లై స్విచ్ ఆఫ్ ఆన్ కట్లోకి పెట్టావు అన్నాడు. ఐ డి నాట్ డూ ఇట్, నేను చేయలేదు అని నేను అన్నాడు. సో అందువల్ల క్లియర్గా అది ఇంటెన్షనల్ అయితే అయ్యుండకపోవచ్చు అని. కరెక్ట్. అందువల్ల పూర్తి స్థాయి విశ్లేషణ జరిగేదాకా మనము ఏ కంక్లూజన్కు రాలేము. రైట్. రెండవ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో ప్రస్తుతం సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చిద్దామని అంటూ ఉన్నారు. నేను క్లబ్బులకు పబ్బులకు రాను అని ముఖ్యమంత్రి అంటూ ఉంటే, ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చించు అన్నట్టు కేటీఆర్ అన్నారు. వస్తే అసెంబ్లీకి ఓకే, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి నేనే వస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. దీనిపైన మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, చర్చలో కేసీఆర్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా? అంటే మరి చర్చ ఎవరు పెట్టుకుంటారు? మీరు నేను పెట్టుకుంటావా చర్చ?
చర్చలో మరి ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఉండాలి అనడంలో తప్పేముంది? ప్రతిపక్ష నేత ఉండాలా అనే చర్చ ఎందుకు వస్తుంది? చర్చ అనేది అధికార ప్రతిపక్షాల మధ్యన అసెంబ్లీలో జరుగుతుంది. అధికార పక్షానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తాడు, ప్రతిపక్షానికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నాయకత్వం వహిస్తారు. ఒకవేళ కేసీఆర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాక ఇంకెవరికైనా ఆ బాధ్యత అప్పచెప్తే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. అందువల్ల సాధారణంగా అపోజిషన్ వైపు నుంచి కన్వెన్షనల్గా అంటే వేరే సభ్యుడు రైజ్ చేయకూడదు చర్చ అని ఎక్కడా లేదు. ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మ్యాండేటరీగా మాట్లాడాలని కూడా అసెంబ్లీ రూల్స్లో ఏమి ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీకి అసెంబ్లీలో తమ తరఫున ఎవరు డిబేట్ ఇనిషియేట్ చేయాలి అనేది వాళ్ళ ప్రెరగేటివ్. అది ఎవరు డిసైడ్ చేయరు, ఆ పార్టీ నాయకుడే డిసైడ్ చేస్తారు. అంటే కేసీఆర్ స్వయానైనా డిబేట్ ఇనిషియేట్ చేయొచ్చు, తమ పార్టీ తరఫున ఇంకెవరినైనా చర్చను ఇనిషియేట్ చేయమని చెప్పవచ్చు. అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ఆ మ్యాండేట్ ఏమీ లేదు. కానీ సాధారణంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కీలకమైన చర్చల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది డిబేట్ మొదలు పెడతారు. ముఖ్యమంత్రి డిబేట్కు ఆన్సర్ చెప్పడం ద్వారా క్లోజ్ అవుతుంది. సో నీళ్ల విషయంలో కేసీఆర్ వల్లే అంతా జరిగిందని అంటున్నారు కాబట్టి బహుశా ఖచ్చితంగా కేసీఆర్ ఉండాలి అనే రేవంత్ రెడ్డి కోరుతున్నారు. నీళ్ళ విషయంలోనే కాదు, ఏ విషయంలో కేసీఆర్ వల్లే జరిగింది అంటారు తప్ప మీకు మధుసూదనాచారి వల్ల జరిగింది, గంగుల కమలాకర్ వల్ల జరిగింది అని అంటారు ఎవరన్నా? ఎందుకంటే చర్చ ఓట్లు వేసింది బీఆర్ఎస్కు కేసీఆర్ను చూసి. అందువల్ల కాంగ్రెస్ డిస్మాంటిల్ చేయదలుచుకున్నది కేసీఆర్ని చేస్తారు తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి జరిగిందని అనరు కదా. అందువల్ల అది పక్క పెట్టి నీళ్ళనే కాదు, నీళ్లు కావచ్చు, కొలువులు కావచ్చు, ఏ అంశమైనా కేసీఆర్ పైనే ఉంటుంది అటాక్ అని చెప్పి ప్రతిదానికి కేసీఆర్ వచ్చి కూర్చొని రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోడు కదా. సో అందువల్ల జనరల్లీ ప్రెరగేటివ్ అది ఆ పార్టీ నాయకుంది. సో కేసీఆర్ తానైనా స్వయాన చర్చలో పాల్గొనొచ్చు, లేదా తమ తరఫున పార్టీ నుంచి ఎవరినైనా పాల్గొనమని అనొచ్చు. ఎందుకంటే సభలో ఉన్న ఆ పార్టీ నాయకునికి ఉండే ప్రెరగేటివ్ అది. నాది ముఖ్యమంత్రి డిమాండ్ చేయలేడు, స్పీకరు డిమాండ్ చేయలేరు. కానీ జనరల్గా వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్లో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్ లీడర్ ఆఫ్ హౌస్. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఏ డిబేట్కు ఆన్సర్ చేయడు, ఎప్పుడన్నా చేసినా ఆయన క్వశ్చన్లు తీసుకోడు, ఆయన స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో ఆ ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే, అధికార పక్షం తరఫున ఇరిగేషన్ మినిస్టర్ రిప్లైతో క్లోజ్ చేయొచ్చు నీళ్ళైతే, ఇంకో దాని మీద ఇంకోరు చేయొచ్చు. ఈవెన్ ముఖ్యమంత్రి వద్దున్న సబ్జెక్ట్లో కూడా ముఖ్యమంత్రి తరఫున ఇంకోరు కూడా చేయొచ్చు. అదేమీ లేదు, మంత్రివర్గానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమిష్టి బాధ్యత ఉంటుంది కనుక ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. కానీ ఇక్కడ అలా కనబట్టలేదు కదా, కేసీఆరే రావాలి అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, మీ స్థాయికి నేను సరిపోతానని కేటీఆర్ అంటూ ఉన్నారు. దట్ ఇస్ అ పొలిటికల్ పాయింట్. ఏముంది అందులో? ఇప్పుడు కేసీఆర్ రావాలని ఎందుకంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని డిస్మాంటిల్ చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కదా. ఎందుకంటే బ్రాండ్ కేసీఆర్ చుట్టూ బీఆర్ఎస్ పునాది ఉంది. బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు కేసీఆర్ చుట్టూ ఓటేశారు. అందుకే మనకు పార్లమెంట్లో మోడీ రావాలని అనరా? అమిత్ షా సరిపోతుందా? మణిపూర్ మీద మోడీ రావాలని అడగలేదా? సో అందువల్ల ఎట్లయినా ఆటోమేటిక్గా మీకు మెయిన్ లీడర్ రావాలని అంటారు. సో రావాల్సిన అవసరం ఉందా లేదా అని వీళ్ళు అంటారు. అది రాజకీయపరమైన వాద ప్రతివాదాలే. కానీ నిజంగా చర్చ జరిగితే ఏం జరుగుద్ది? దీన్ని జ్యోతిష్యాలు చెప్పలేను కదా. ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? ఎవరేం మాట్లాడతారని నేను ఊహించి చెప్పమంటారా? ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? అంటే కేసీఆర్ లేకుండా చర్చ జరిగితే ఏం జరుగుద్ది, కేసీఆర్ ఉండి చర్చ జరిగితే ఏం జరగచ్చు? అలా స్పెక్యులేట్ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఉండి జరిగినా ఏం జరిగినా నేనెట్లు ఊహించాలి? మీరు విచిత్రంగా అడిగితే నేనేం చెప్పాలి? నాకెలా తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారో? ఏం జరిగినా అల్టిమేట్గా మన అసెంబ్లీ చర్చలు సరళి చూస్తున్నాం. నోరు ఆరోపించుకుంటారు, విమర్శించుకుంటారు, మధ్యలో రణగొణ ధ్వనులు, కొన్నిసార్లు ఏమైనా అయితే వాయిదాలు వేస్తారు, సస్పెన్షన్లు, సభ్యులు సస్పెండ్ చేయొచ్చు, వెళ్ళలోకి దూసుకెళ్తారు, అధికార పార్టీ వాళ్ళు అరుస్తారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అరుస్తారు, మీడియా లైవ్ టెలికాస్ట్ ఇచ్చి బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి ఆనందపడతాయి. జరిగేది ఇదే కదా, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. కేసీఆర్ ఇంతవరకు మాట్లాడట్లేదు, కేవలం అటువైపు నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి మొన్న అవసరమైతే ఫామ్ హౌస్కైనా వస్తాను, మా మంత్రులు వస్తారు, ఒకవేళ కాదుకూడదు నన్ను రమ్మంటే నేను కూడా వస్తానని అన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదనేది ప్రజలు పార్టీ నిర్ణయం కదా. మీరు నేను ఎలా చెప్పగలుగుతారు ఎవరు మాట్లాడాలని? సాధారణంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడాలి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమైనా యావజ్జీవ ఖైదు శిక్ష చేస్తారా ఎవరైనా? లేదా ఏమైనా నేను అసెంబ్లీని సస్పెండ్ చేస్తారా? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఆస్పెక్ట్సే తప్ప
కాన్స్టిట్యూషనల్గా అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఎక్కడా ఉండదు కదా. కేసీఆర్ మాట్లాడాలి అని అంటే రూల్ ఏమి ఉండదు. జనరల్గా పొలిటికల్ డిబేట్లో అటు ముఖ్యమంత్రి ఇటు లీడర్ ఆఫ్ ద పొజిషన్ల మధ్య నడుస్తుంది. అలా నేను ఇంతకుముందు చెప్పినా నడవాలని ఏమీ లేదు. అసెంబ్లీలో పార్టీ ప్రెరగేటివ్, పార్టీ ఎవరినైనా డిబేట్ పెట్టచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ పైన పార్టీలో వర్క్ డివిజన్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు మాట్లాడతారు. సో అందువల్ల ఇప్పుడు హరీష్ రావు ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశాడు. సో అందువల్ల మా పార్టీ తరఫున హరీష్ రావు మాట్లాడతారంటే దట్ ఈస్ బీఆర్ఎస్ చాయిస్. కాంగ్రెస్ కెనాట్ డిమాండ్ కేసీఆరే మాట్లాడాలి అని డిమాండ్ చేయడానికి ఏ రూల్స్ ఏ ప్రొసీజర్స్లో లేదు. పొలిటికల్ డిమాండ్ పెట్టవచ్చు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి చాలా కాలం పాటు ఆయనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు కనుక ఈవెన్ కాళేశ్వరం ప్రారంభించిన సమయంలో కూడా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్. సో అందువల్ల ఆ డిమాండ్ పెట్టడంలో తప్పేమీ లేదు, పొలిటికల్ డిమాండ్. కానీ అది కంపల్షన్ అనేది రూల్స్ అండ్ ప్రొసీజర్స్లో లేదు. సో కేసీఆర్ మాట్లాడాలంటే పొలిటికల్గా ఇంత డిబేట్ నడుస్తున్నప్పుడు ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ కేసీఆర్ రిప్లై ఇస్తే కేసీఆర్ ప్రజెంట్ చేయగలిగితే ఆయనకు ఆ సామర్థ్యం ఉన్నవాడు, ఇరిగేషన్ పైన బ్రహ్మాండమైన అవగాహన ఉన్నవాడు కనుక ఆయన మాట్లాడాలని కోరుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే సో కేసీఆర్తో మేము ఢీ కొనాలి అనేది రేవంత్ రెడ్డి లక్ష్యము. రేవంత్ రెడ్డికి చిక్కకూడదన్నది కేసీఆర్ లక్ష్యము. అందువల్ల ఈ డిమాండ్లు ప్రతి డిమాండ్ అంటే ఒకవేళ కేసీఆర్ రేవంత్ రెడ్డి డిబేట్లో ఉంటే కేసీఆర్ రేవంత్ రెడ్డికి చిక్కినట్టు అవుతుందంటారా? అంటే చిక్కినట్టు అని కాదు, నేను డిబేట్ లాంటి ఇద్దరు ఎవరికొరు ఫేస్ టు ఫేస్ అవుతారు కదా. కాకుండా చిక్కినట్టు కాకపోతే ఏమవుతారు నాకు చెప్పండి. చిక్కినట్లు అంటే అదేదో తప్పులో దొరకడం అని కాదు కదా. ఇద్దరి మధ్య డిబేట్ జరుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టు కదా. అసలు ఈ డిబేట్ ఎక్కడ జరగాలంటారు? అసెంబ్లీలో జరగాలనేమో వీళ్ళు అంటున్నారు, లేదు ప్రెస్ క్లబ్ కానీ మన కేటీఆర్ వెళ్ళారు, ఫామ్ హౌస్కైనా వస్తాను అసెంబ్లీకైనా వస్తాను కేసీఆర్ రావాలి అని రేవంత్ అంటున్నారు. ఫామ్ హౌస్లో జరగవు. ఎక్కడ ఫామ్ హౌస్కు రేవంత్ పోడు, కేసీఆర్ పెట్టాడు చర్చ. అది ఎందుకు టైం వేస్ట్ ఆ చర్చ మనం మాట్లాడుకోవడం వల్ల. ఫామ్ హౌస్లో చర్చ జరుగుతాయి, ఇళ్ళలో చర్చ జరుగుతాయా? ఏదో పొలిటికల్గా కామెంట్ చేస్తూ ఉంటారు. మన మీడియాకి అర్థం కావాల్సిందంటే పొలిటీషియన్లు తమ రాజకీయ ఎజెండాలో భాగంగా కొన్ని డిమాండ్లు పెడతారు. దానిపైన మనం ఏదో ఫిలాసఫికల్ చర్చ పెట్టుకోవడం ఉపయోగం లేదు. ఏం ఫామ్ హౌస్కి సీఎం పోతాడా, కేసీఆర్ రమ్మంటాడా? అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇక డిబేట్ ఎక్కడ నడవాలని అంతలో నడవాలి. ప్రెస్ క్లబ్లో నడవాలి, టీవీ స్టూడియోలో నడవాలి, రోడ్డు మీద నడవాలి, రచ్చబండలో నడవాలి, రెస్టారెంట్లో నడవాలి, టీ స్టాల్లో నడవాలి. డెమోక్రసీలో డిబేట్ ముఖ్యం కదా, పత్రికల్లో నడవాలి, అన్నిట్లో నడవాలి. కానీ ఎన్ని నడిచినా అసెంబ్లీలో జరిగే చర్చకే వాల్యూ ఉంటుంది డెమోక్రసీలో. బయట ఏవి జరిగినా దానికి ఆ ప్రాధాన్యత ఉండదు. మన దేశంలో మీడియా ముందు ఇద్దరు నాయకులు వచ్చి చర్చించుకునే సాంప్రదాయం లేదు. అదేదో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగినట్లు మన దగ్గర ఎక్కడ జరుగుతుంది? ఎవరు వస్తారు? మీకు హిస్టరీలో చెప్పండి. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఎక్కడ చర్చించండిరా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బట్టి విక్రమార్కలు వెళ్ళి చర్చించండిరా? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వెళ్ళి ఎక్కడ చర్చిస్తానరా? అదే అయ్యేదే కాదు, పోయేదే కాదు. ప్రెస్ క్లబ్కి కేటీఆర్ పోయి సీఎం కొరకు కుర్చీ ఖాళీ పెట్టినట్టే సీఎం రెడీగా ఉండొచ్చు అట్లా కూర్చుంటారా? పోనీ అప్పుడే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో పాటు బట్టి విక్రమార్క పిలిచి మన ఇద్దరం టీవీలో కూర్చొని మాట్లాడదామని మాట్లాడినరా? పోనీ టీ న్యూస్లో అయినా. సో అది ఎక్కడైనా జరగదు. ప్రాక్టికల్గా పొలిటికల్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటారు. సో జరుగుతున్నదంతా పొలిటికల్ చర్చ రచ్చ అంతేనా? మరి ఇంకా వేరేది ఏముంటుంది? పొలిటికల్ కాకపోతే ఎకనామిక్ ఉంటుందా? అంటే కేసీఆర్ రాని చర్చ నిరర్ధకం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిజంగా కేసీఆర్ రాని చర్చ నిరర్ధకం? అడిగితే నేను ఇటు తిప్పి అడిగినా నేను ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో అది మళ్ళీ నేను ఏం రిపీట్ చేయడం తప్ప ఏం ఉండదు. మీరు ఇన్ని రకాల తిప్పి అడిగినా నా ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఏముంటుంది అలా? సో అది పొలిటికల్ డిమాండ్ నిరర్థకం అని కేసీఆర్ వస్తే మంచిగుంటుంది, రావాలని అయితే ఫోర్స్ చేయలేరు. అదే నా ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? జగన్ సమస్యలపై టూర్లు అంటూ ఉన్నారు, కానీ ఆ టూర్ల వెనుక ఉద్దేశం బల ప్రదర్శన అని కూటమి నేతలు అంటూ ఉన్నారు. జగన్ వెళ్ళిన ప్రతి టూర్లోనూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుంది అనే చర్చ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటి? ఇదే మనం వ్యూ పాయింట్లో ఇప్పుడు చర్చించబోతున్న అంశం. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వివాదాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రప్ప అనే మాట చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జగన్ టూర్లు సమస్యలపై కంటే బల ప్రదర్శన లాగా ఉంది అని కూటమి పార్టీ నేతలు అంటూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో బలాన్ని ప్రదర్శించుకోకపోతే బలహీనత ప్రదర్శించుకుంటారు. నాకు చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఏది చేసినా బల ప్రదర్శనే. ఇప్పుడు బహిరంగ సభ పెడతారు. ఎందుకు పెడతారు? ఏమి ఇంట్లో కూర్చొని లైవ్లు ఇచ్చుకోవాలదా?
లైవ్లో ఇచ్చే ఆన్లైన్ లైవ్లో చూసుకోరాదా? స్టూడియోలో కూర్చొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొన్ని వేల మంది లక్షల మంది చూస్తుంటారు. సో మరి బహిరంగ సభ ఎందుకు? నేనేం బహిరంగ సభ పెట్టలే కదా. రాజకీయ నాయకులు బహిరంగ సభ ఎందుకు పెడతారు? 1,00,000 మందిని, 10,000 మందిని, 50,000 మందిని ఎందుకు మొబిలైజ్ చేస్తారు? మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ స్పీచ్లు టీవీ స్టూడియోలో కూర్చొని ఇస్తే అందరూ చూస్తారు, లేదంటే కెమెరా ముందు కూర్చొని యూట్యూబ్లో లైవ్ ఇవ్వచ్చు. సో అందువల్ల ప్రజాస్వామ్యములో ప్రజా సమీకరణ అనేది బల ప్రదర్శనే. అది ఎవరు చేసినా బల ప్రదర్శనే, అదేమి నేరం కాదు. ప్రజాస్వామ్యంలో ఆ బల ప్రదర్శనలో చట్టాన్ని ఉల్లంఘించిన, హింసకు పాల్పడిన, అల్లర్లు చేసిన అప్పుడు అభ్యంతరకరమే తప్ప ప్రజాస్వామ్యంలో బల ప్రదర్శన లేకుండా వేరేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎన్నికలు అంటేనే బల ప్రదర్శన కదా. ఓట్లు ఎవరికి వస్తే, ఎవరికి ఎక్కువ ఓట్ల బలం ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఏం బల ప్రదర్శన కాకపోతే ఏమవుతుంది? సో అందువల్ల మీకు అవునన్నా కాదన్నా, ఇప్పుడు ఆ ప్రవచనం యొక్క లక్ష్యం ఏంది? మోక్షాన్ని, ముక్తిని ప్రసాదించడం. సో ప్రవచనానికి వేరే లక్ష్యం ఉంటుందా? లక్షణం ఉంటుందా? వేరే లక్ష్యం ఉంటుందా? అలాగే రాజకీయపరమైన నాయకుడు పర్యటించిన అది అనివార్యంగా బల ప్రదర్శనే అవుతుంది. బల ప్రదర్శన రాజకీయాల్లో నేరం కాదు. ఎందుకంటే ఎన్నికల సభలు జరుగుతాయి. అసలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారేదే బల ప్రదర్శన ద్వారా. ఇంకెట్లా మారుతాయి? మీరు లేదు, మీరు కొద్దిగా పక్క జరండి, నేను కూర్చుంటారా? సో అందువల్ల అది నేరం కాదు. ఇక ప్రజా సమస్యలపైన బల ప్రదర్శన ఉండొచ్చు, ప్రజా సమస్యలు లేకుండా కూడా బల ప్రదర్శన ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఓదార్పు యాత్ర పైన అది బల ప్రదర్శనే. ఏ కార్యక్రమమైన జనాన్ని సమీకరించారు, జనం వస్తున్నారంటే అది బల ప్రదర్శనే. అయినా కూడా ఆ బల ప్రదర్శన వల్ల ప్రజలకు లాభం అయితే, ఇప్పుడు ఉదాహరణకు మిర్చి యార్డుకి వెళ్ళాడు జగన్, బల ప్రదర్శన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పైన కేంద్రానికి లేఖ రాసింది. తర్వాత పొగాకు రైతు దగ్గరికి వెళ్ళాడు, అది కూడా బల ప్రదర్శనే. మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకొని కేంద్రానికి లేఖ రాసింది. నిన్నగా మొన్న మామిడి రైతు కొరకు బంగారపాలెం వెళ్ళాడు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లేఖ రాసింది. సేమ్ డే మీరు చూడండి, ఇది ఒకటే రోజు ఉంటుంది వార్త. మీకు జగన్ బంగారపాలెం వెళ్ళిన రోజే మంత్రి కేంద్రానికి లేఖ రాశాడు. అదే రోజు కేబినెట్ సమావేశమై మామిడి రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది. మరి బల ప్రదర్శన వల్ల ప్రజలకు ఉపయోగపడితే మనం సంతోషించాల్సిందే కదా. సో బల ప్రదర్శన లేకుండా రాజకీయాల్లో మారుతుందా? ప్రభుత్వాలు వెంటనే నిర్ణయాలు తీసుకుంటాయా? మనం ఎన్ని పోరాటాలు చేస్తాం, ఎన్ని ఉద్యమాలు చేస్తాం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం బల ప్రదర్శన లేకుండా వచ్చిందా? ఎన్ని ర్యాలీలు, ఎన్ని వంటావార్పులు, ఎన్ని జరుగుతూ వచ్చింది, ఎన్ని సమ్మెలు, సకల జన సమ్మెలు, ఇవన్నీ బల ప్రదర్శనలే కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పైన ప్రతిపక్షం ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తాయి. అందువల్ల ప్రజలకు లాభం జరిగితే ఆ బల ప్రదర్శన అభ్యంతరం ఏంటి? దానివల్ల నష్టపోయే రాజకీయ పార్టీకి అభ్యంతరం ఉండొచ్చు, ప్రజలకు అభ్యంతరం ఏంటి? అయితే ఆ బల ప్రదర్శన సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, హింసకు కారణమైతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది అదే అంటున్నారంటే 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వేలాది మందిని పిలవడం ద్వారా చట్టోల్లంఘన జరుగుతుంది అని ప్రభుత్వం అంటుంది. జరుగుతుందా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళినప్పుడు ఇన్ని వందలే రావాలని ఎవరు నియంత్రించాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, సో ఆయన కూడా పర్యటించాడు. మీరు 500 మంది రండి లెక్క పెట్టి, ఇలా సినిమా హాల్ ఇదేమన్నా 500 టికెట్లు ఇచ్చి 500 అయిపోవడంతోనే హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తుంది ఎక్కడన్నా? ఒక పొలిటికల్ పార్టీ సాధ్యమవుతుందా? అది ఎక్కడన్నా ఒక పొలిటికల్ గ్యాదరింగ్కి అది సాధ్యమవుతుందా? సో అసలు మొదలు 500 మందే రావాలి అని కండిషన్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలి అనేది ఎవరు నియంత్రిస్తారు? పోలీసులు అక్కడ నుండి 501 తీసుకెళ్ళి జైలు ఎత్తారా? నాకు చెప్పండి. ప్రాక్టికల్ ఇది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పర్యటనలో సాధ్యమైందా? నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు వ్యవహరించారు కదా. ఆ సమయంలో ఆయన ఎక్కడైనా మీటింగ్లకు పోతే ఎన్ని వందల మందికి పర్మిషన్ ఇస్తే అంతవరకే మొబిలైజ్ చేసి ఒక్కరు ఎక్కువైనా లెక్క పెట్టి బయటికి పంపించారు? నాకు చెప్పండి. ఇది ప్రాక్టికల్గా ఎక్కడ జరగదు, ఎవరు ఆపలేరు. ఆ సమీకరణ వల్ల ప్రజలకు ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఏదైనా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం జరిగితే మనం అభ్యంతరం చెప్పాలి. చంద్రబాబు నాయుడు మీటింగ్లలో కూడా తొక్కిసలాట్లో చనిపోయిన ఉదాహరణలు ఉన్నాయి కదా. మరి దాన్ని ఏమంటాం మనం? సో అందువల్ల మీకు అప్పుడు కూడా చర్చ జరిగింది. వైసీపీలు ఆరోపించారు, చిన్న లేన్లో పెట్టారు, ఎక్కువ మంది కనబడ్డట్టు పెట్టారు, అందుకే తొక్కిసలాట జరిగిందని కూడా. అల్టిమేట్లీ పబ్లిక్ సేఫ్టీ ఎండేంజర్ కాకుండా, పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా
పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా మీటింగ్లకు జనం రావడము, నాయకులు వచ్చినప్పుడు జనం రావడాన్ని ఎవరూ ఆపలేరు. అసలు 500 మందే రావాలని కండిషన్ కాదు. దాన్ని ఎలా ఒక కండిషన్ పెట్టేటప్పుడు ఎలా ఎన్ఫోర్స్ చేస్తా నాకు చెప్పండి. ముందు టికెట్లు ఇస్తారా, పాసులు ఇస్తారా, ఎక్కడైనా సాధ్యమా? ప్రాక్టికల్గా సాధ్యమని చెప్పండి. ఒక నాయకుడు ఇప్పుడు ఉదాహరణకు అల్లు అర్జున్ వెళ్ళాడు. అల్లు అర్జున్ వెళ్తే వేలలో వచ్చారు జనం. అప్పుడు అల్లు అర్జున్ ఏమన్నాడు, నేను రమ్మన్నా వాళ్ళందరూ వచ్చారు అన్నాడు. కానీ ఎక్కడ విమర్శ వచ్చింది అల్లు అర్జున్ పైన కూడా, నీవు రోడ్ షో జరిపావన్న దాని మీద కేసు పెట్టారు. అంతే తప్ప నువ్వు వస్తే జనం ఎందుకు వచ్చారు, 500 మంది రావాలి, నువ్వు సంధ్య థియేటర్కి వస్తే అని అన్నారు ఎక్కడన్నా? నువ్వు రోడ్ షో జరపడం వల్ల గందరగోళం జరిగింది, తొక్కిసలాట జరిగింది అన్నది ఆరోపణ తప్ప ఎంతమంది వచ్చారన్నది ఆరోపణ. ఇప్పుడు సినిమా యాక్టర్ ఎక్కడైనా బయటకు వస్తాడు, సడన్గా 100 మంది ఉరికొస్తారు చూడటానికి. 100 మంది రావద్దు, 10 మంది రావాలి, 11 వ్యక్తులు పంపిస్తాడు, సాధ్యమవుతుందా? కానీ ఇక్కడ సమస్య పైన స్పందించడం, లేదంటే ఇది సమస్య ఉంది అని చూపించడం కంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఆ మామిడికాయలను అక్కడ రోడ్డు పైన పారేసి వాటిని తొక్కించడం, ఇవన్నీ కూడా వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో స్క్రిప్ట్లే ఉంటాయి కదా. స్క్రిప్ట్ ప్రకారం జరగకపోతే ఇంకా దేని ప్రకారం జరుగుతుంది? ముందు ప్లాన్ చేసుకొని జరుపుతారు. స్పాంటేనియస్గా ప్రజలు రియాక్ట్ కావడం కొన్ని ఉంటాయి. ఇదేం స్పాంటేనియస్గా మామిడి రైతులు రోడ్డు మీద రాస్తారో అయితే జగన్ పోలే కదా. సో ఇది ప్లాన్డ్ ప్రోగ్రామ్ అంటే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఇక వేరే రకంగా ఎట్లా జరుగుతుంది? సమస్య అది కాదు. అక్కడ నిజంగా పోసిన మామిడికాయలు దెబ్బతిన్న రైతీయేనా కాదా, ఇది కాదు సమస్య. అట్లంటే దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు రాజకీయ పార్టీలు. మరి దిష్టి బొమ్మ దగ్ధం చేయండి ఏమనాలి? అది స్క్రిప్ట్ కాదా? దిష్టి బొమ్మ దగ్ధం అయితే ఏమొస్తుంది నాకు చెప్పండి. దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఒక నిరసన రూపమా కాదా? ఈవెన్ మామిడికాయలు రైతుది కాకపోయినా కూడా నిరసన తెలపచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు టమాటా ధరలు పెరిగినప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశానంటే, నేనే టమాటాలు కొనుక్కొచ్చి అమ్మాను సగం రేటుకు ఇందిరా పార్క్లో. సో టమాటాలు అమ్మి చూపి ఆ స్క్రిప్టే కదా. తర్వాత నన్ను టీవీ నేను వాళ్ళు పిలితే టమాటాలు పట్టుకొని పోయి టేబుల్ మీద ఇట్లా టమాటాలు పోసి మీలాంటి వాళ్ళతో చర్చ కూడా పెట్టాను. దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ కదా. ఇప్పుడు మీరు వెనకాల విజువల్స్ వేయరా సింబాలిక్గా ఏరాది స్క్రిప్ట్ ప్రకారమే. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే మామిడి రైతుకు సమస్య ఉందా లేదా. సమస్య ఉన్నప్పుడు జగన్ వెళ్ళాడా, ఇంకెవరు వెళ్ళారా, మామిడికాయలు పోసిండ్రా, పొయ్యలేదా, రైతులే తమంతర సామర్థ్య మామిడికాయలు పోసిండ్రా, ఎవరైనా చెప్తా పోసిండ్రా, అది ఎట్లాగో ప్లాన్ ప్రోగ్రామ్ ముందు ప్లాన్ ప్రకారమే జరుగుతుంది తప్ప స్పాంటేనియస్గా జరిగింది కాదు కదా. ప్రజలు తమంతర తామే రైతులు రోడ్డు మీదకి వస్తే దానికి జగన్ పోయింది కాదు కదా అది. సో అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ మామిడి రైతుకు కష్టాలు ఉన్నాయా లేవా. కష్టాలు ఉంటే మీకు దాన్ని మనం అడ్రస్ చేయాలి, అది ప్రధానమైంది. కష్టాలు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది కదా, 220 కోట్లు ఎందుకు రిలీజ్ చేసింది? కష్టాలు లేకపోతే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి లేకెందుకు రాశాడు? అందువల్ల ఆ సమస్యను పరిష్కరించే ప్లాన్ చేద్దాం. రాజకీయ పార్టీలు రాజకీయాలే ఆడతాయి, దాని ప్రత్యర్థి నాటకాలు అంటారు, లేదు పోరాటం అని చేసేవాళ్ళు అంటారు. ఒకరికి అది పోరాటం, ఇంకొకరికి నాటకం. సో మనకు కావాల్సింది అది పోరాటమా నాటకమా తర్వాత సంగతి. సమస్య ఉందా లేదా, సమస్య ఉంటే ఆ సమస్య అడ్రస్ కావాలి. అది అడ్రస్ అయితే సంతోషమే కదా. అదే సమయంలో అల్లర్లను సృష్టించే రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ఒక పదం చుట్టూ ఎక్కువ తిరుగుతుంది, రప్ప. పేర్ని నాని కూడా రీసెంట్గా మాట్లాడిన మాటలపై కేసులు కూడా బుక్ చేశారు. ఎవరు మాట్లాడినా అది తప్పు. వయలెన్స్ హ్యాస్ నో ప్లేస్ డెమోక్రసీ ఇన్ డెమోక్రసీ. రప్ప అనే సినిమాలు అనుకోవడానికి అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సినిమాలు కూడా అనుకోకూడదు నా అభిప్రాయం. పోనీ సినిమాలో ఇది అలవాటు అయిపోయింది. కానీ పబ్లిక్ లైఫ్లో ఎవరిని రప్పరప్పాడడం డెమోక్రసీ కాదు. సో రప్పరప్పాడితే ఆడడం డెమోక్రసీ అని ఎవరంటారు? అందువల్ల నిజంగానే ఒకవేళ వయలెంట్ జరిగితే ఎవరు ఆపాలి? ఆపాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వం పైన ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మిషనరీ ఉంటుంది, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, కోర్టులు ఉంటాయి, రూల్ ఆఫ్ లా ఉంది ఈ దేశంలో. చట్టబద్ధ పాలు ఉల్లంఘిస్తే దాని అవసరమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం డిస్ప్యూట్ ఏమున్నది. సో వయలెన్స్ సృష్టించే అధికారం ఎవరికీ లేదు. నిజంగానే ఎక్కడన్నా హింస జరగడానికి కుట్ర జరిగిందని భావించినా దానిపైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఏం డౌట్ ఏమున్నది, చర్చ ఏమున్నది. కానీ కూటమి నాయకులు ఏమంటున్నారు అంటే, దీన్ని ఖండించాల్సిన వైసీపీ అధినేత ఖండించకపోగా తప్పేముంది అనటం వల్ల పేర్ని నాని లాంటి వాళ్ళందరూ బహిరంగంగానే రప్ప చేయండి, కనుసైగ చేయండి అని అంటూ ఉన్నారు అని కూటమి నాయకులు. రాజకీయాల్లో నాయకులు ఎలా చేస్తూనే ఉంటారు. వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం అనేది అలవాటైపోయింది. రాజకీయాల్లో పబ్లిక్ డిస్కోర్సే మారిపోయింది.
సో మనలాంటి వాళ్ళు తప్పని అంటాం, కానీ ఎవరు అది కాదు. అన్ని పార్టీలు అట్లే తయారైనాయి కదా, ఎవరికొవరు ఎక్కడికైనా తిట్టుకుంటారు కదా. కాల్చి చంపండి అని చెప్పి ఉపన్యాసాలు ఇవ్వలేదా? నాకు గుర్తు నంద్యాల అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఏం మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, భూతము ఆ భూస్థాపితం చేయండి అన్నాడు. భూస్థాపితం చేయండి అంటే ఏంటి మీనింగు? భూస్థాపితం చేయండి అంటే ఏమన్నా గౌరవం ఇచ్చే సన్మానం చేయడమా? సో వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే పదాలు మారచ్చు. ఎవరు మారినా ఆ పదాల వల్ల వైలెన్స్ క్రియేట్ అయితే అది ఖచ్చితంగా రాంగ్. కోర్టులు కూడా ఇచ్చిన తీర్పులు ఏంటంటే స్పార్క్ అండ్ ద పౌడర్ కేక్ అన్న ఉపమానం ఇచ్చారు. ఒక నిప్పు రవ్వ ఒక వెంటనే ఒక మంటలు అంటుకునేటువంటి ఒక పదార్థం. సో అలా ఎవరి వల్ల కనుక వైలెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటే, ఇఫ్ దర్ ఇస్ అన్ ఇమ్మినెంట్ లింక్ బిట్వీన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్, అంటే ఒక నాయకుడు చేసినటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు పదాలకు ఫీల్డ్ మీద వాయిలెంట్ ఘటనలకు గనక సంబంధం ఉంటే ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాల్సిందే. సో అందువల్ల ఇక రాజకీయపరమైన వాద ప్రతివాదాలు చేసుకుంటుంటారు, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి రాజకీయాల్లో రెచ్చగొట్టే మాటలు వద్దు అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా అదొక సంప్రదాయంలా కంటిన్యూ అవుతుంది. మొన్న తమిళనాడు హైకోర్టు కూడా అంది, మీరు ప్రజల్లో భాగం అని అనుకోండి, రాజులు కాదు రాజకీయ నాయకులు మాత్రమే అని తెలంగాణ హైకోర్టు కూడా అంది. సో ఈ మహిళలను కూడా తీసుకొస్తారు, తమిళనాడు హైకోర్టు మహిళలను కూడా తీసుకొస్తున్నారు, మహిళలను కూడా అన్నరాని మాటలు రాజకీయాల్లో అంటూ ఉన్నారు. దాంట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అసెంబ్లీలోనే దరిద్రంగా మాట్లాడారు కదా, ఇక అంతకన్నా దుర్మార్గం ఏమున్నది? తర్వాత ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైఎస్ భారతి పైన మాట్లాడుతున్నారు, వైఎస్ షర్మిల పైన వైసీపీ వాళ్ళే మాట్లాడారని ఆరోపణలు ఆమె చేసింది. సో ఇందులో ఎవరు మినహాయింపు కాదు. అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడితే జగన్ వారించలేదు కదా, అదే తప్పు కదా. అది చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కౌరవ సభ కాదు గౌరవ సభకు వస్తానని శపథం చేశాడు, ఇవన్నీ మనం చూశాం కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో హద్దులు దాటి మహిళలపై కానీ కుటుంబ సభ్యులపై కానీ మాట్లాడడమే దుర్మార్గం. అది ఎక్కడ దాకా పోయిందంటే మాలాంటి విశ్లేషకులు మాట్లాడినా బూతులు తిడుతున్న దశకు వచ్చేసాం కదా. రైట్, వ్యూ పాయింట్లో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న అంశం తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అందుకు కావాల్సిన 42% బీసీ రిజర్వేషన్స్తో ముందుకు వెళ్ళడానికి ఆర్డినెన్స్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ అది అసాధ్యమని బీఆర్ఎస్ అంటోంది. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వరరావు గారు, ఇది సాధ్యమే అంటారా? 42% రిజర్వేషన్లతో ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమంటారా? అంటే సాధ్యమా అసాధ్యమా అనేది స్పెక్యులేషన్. ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ స్పెక్యులేషన్. జ్యోతిష్యం చెప్పడం నా తరం. చట్ట ప్రకారం సాధ్యమంటారా? చట్ట ప్రకారం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సాధ్యమైతే ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? సో చట్టం ఇంత ఆర్డినెన్స్ ఎందుకు? హాయిగా అసెంబ్లీ చట్టమే ఉంది కదా, బిల్లే ఉంది కదా. ఒకవేళ అది సాధ్యమే అయితే, రాజ్యాంగపరమైన అడ్డంకులే లేకపోతే ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదించిందే ఉంది కదా, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు వస్తుంది? ఆర్డినెన్స్ వచ్చిందంటేనే అర్థమవుతుంది కదా రాజ్యాంగ రీత్యా అడ్డంకులు ఉన్నాయని. సో అందువల్ల రాజ్యాంగ రీత్యా అడ్డంకులు ఉన్నమాట నిజం. ఎందుకంటే 50% దాడుతున్నాయి రిజర్వేషన్లు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులకు వ్యతిరేకం. ఇందిరా సహాని జడ్జిమెంట్ ఉంది. ఇది అన్ని పార్టీలకు తెలుసు. ఎంపరర్స్ న్యూ క్లాస్ అని చిన్నప్పుడు ఒక కథ చదివాం. ఒక ఎంపరరు బట్టలు వేసుకోకుండా రోడ్డు మీదకి వస్తాడు, కానీ ఆయన చక్రవర్తి కనుక అందరూ చాలా బాగా ఉన్నాయి సార్ మీ కొత్త వస్త్రాలు అంటుంటారు. సో ఆఖరికి చిన్న పిల్లవాడు ఉండి అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు మహారాజా అంటారు. అప్పటిదాకా తెలియదు. సో అలా ఉంటుంది ఎంపరర్స్ న్యూ క్లాస్ లాగా మన పొలిటికల్ డిస్కోర్స్. ఇందులో అన్ని పార్టీలకు తెలుసు ఈ రాజ్యాంగపరమైన అడ్డంకి ఉంది అని. కానీ ప్రతి పార్టీ తామే బీసీలకు ప్రతినిధులమని చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు 42% ఇప్పటికే టోక్రా డోకా అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో మరి ఏం చేయాలి? టోక్రా డోకా కాదు, ఇంకా చూడు మేము ఆర్డినెన్స్ ద్వారా కూడా ట్రై చేసాం, ఆర్డినెన్స్ ఇచ్చి నోటిఫికేషన్ వెంటనే ఇస్తున్నాం, మా నిబద్ధతలో తేడా లేదు, ఇక కోర్టు ఆపితే మేమేం చేయాలనే చర్చ వస్తుంది. సో అందువల్ల కోర్టు ఆపితే మీరు మాకు తెలియదు, మీరు ఏం చేస్తారో చేయండి, 42% ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుంది. కానీ ఎలా ఇవ్వాలో బీఆర్ఎస్ చెప్పదు. మరి బీఆర్ఎస్ చెప్పాలి కదా, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు 42% ఇచ్చారా? ఎలా ఇచ్చారో వాళ్ళ మార్గం చూపెట్టచ్చు. ఏముంది? కేసీఆర్ లేఖ రాయొచ్చు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి ఇంగో మీరు ఈ విధంగా చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు లభిస్తాయి
అని ఒక సూచన ఇస్తే దాన్ని ఆమోదించకపోతే మనమే అడుగుతాం ముఖ్యమంత్రిని, అంత మంచి సలహా ప్రతిపక్షం అయితే ఇస్తే నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావని. అందువల్ల బీఆర్ఎస్ ఏమీ మాకు సంబంధం లేదు, మీరు ఏం చేస్తారో చేయండి, 40% రావాలి అంటారు. ఇక బీజేపీ వాళ్ళు అసలు సమస్య అక్కడ ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేసి 50% దాటేలా చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. తమిళనాడులో ఇప్పుడు ఆల్రెడీ మోర్ దెన్ 50% రిజర్వేషన్లు ఉన్నాయి. అది ఉన్నదానికి కారణం 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ సమీక్ష చేయొచ్చు. అట్లీస్ట్ కనీసం మొదటి హర్డిల్ దాటుతుంది. అది బీజేపీ చేయాలి. బీజేపీ ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ అడుగుతుంది, బీఆర్ఎస్ అడుగుతుంది. బీఆర్ఎస్ కూడా అడగదు, ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ని అడగడమే ముఖ్యం, బీజేపీని అడగదు కదా. మన కవిత లేఖలో రాసినట్లు వరంగల్ సభలో ఒక్క నిమిషమే కదా బీజేపీ మీద మాట్లాడేది కేసీఆర్. అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీని అడగదు, కాంగ్రెస్ని అడుగుతారు, కాంగ్రెస్ బీజేపీని అడుగుతారు. ఈ మ్యూజికల్ చైర్ నడుస్తూనే ఉంటుంది కదా. ఇక్కడ కవిత ఏమో మా పోరాటాల వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, మేము స్వాగతం పలుకుతున్నామని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ ఏమో సాధ్యం కాదు అంటుంది. మేము చేసి తీరుతాం, ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని కాంగ్రెస్ అంటుంది. అంటే తీరుతారన్నది వాళ్ళకి సంకల్పం. అది మాకు చిత్తశుద్ధి అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. మాకు చిత్తశుద్ధి ఉంది, మా చిత్తశుద్ధిని శంకించకండి, మేము రాజ్యాంగపరమైన అడ్డంకులను కూడా దాటుకొని ఏదో రూపంలో దీన్ని గట్టెక్కిస్తాం అని కాంగ్రెస్ పార్టీ మా లక్ష్యం ఇది అంటోంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు అన్నట్లు కవితనేమో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి, ఆమె బీఆర్ఎస్ పోరాటం అంటలేదు, ఆమె తెలంగాణ జాగృతి పోరాటం వల్లనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయి 42% అంటుంది. సో మాకు అది ప్రజల నిర్ణయానికి వదిలేయచ్చు. కవిత తెలంగాణ జాగృతి పోరాటం వలన అయితే కేసీఆర్ 11 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ పోరాటం ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో అందువల్ల ఎన్ని లక్షల మంది సమీకరించబడ్డారు, ఎన్ని వేల మంది సమీకరించబడ్డారు కనుక కవిత తెలంగాణ జాగృతి పోరాటానికి గజగజవాడికి కాంగ్రెస్ పార్టీ వెంటనే 42% రిజర్వేషన్లు ఇస్తుంది. అది నమ్మచ్చా మనం. ఇకపోతే మరి బీఆర్ఎస్ వల్ల అసలు ఏం జరగలేదు, ఇదంతా మోసం అంటారు. మరి మోసం జరిగినందుకు కవిత క్రెడిట్ ఇవ్వాలా? టోక్రాకు డోకాకు జరిగినది అంతా దోకా, జరుగుతున్నదంతా టోక్రా అంటున్నారు. దోకాకు టోక్రాకు మరి కవిత క్రెడిట్ ఇవ్వాలా? మొదలు అందుకే బీఆర్ఎస్ నాయకులు కవితతో కూర్చొని తేల్చుకోవాలి, ఇది మంచి చర్యనా కాదా, ఇది డోకానా, మోసమా, మంచి చర్యనా. మోసమైతే క్రెడిట్ ఎవరికి రాదు, ఏమనుంటే డిస్క్రెడిట్ అయ్యి. ఇక పోనీ మోసం కాదు మంచి చర్య అన్నారనుకోండి, అది కవితకు వస్తుందా రేవంత్ రెడ్డికి వస్తుందా, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తుందా లేదా? ప్రతిదానికి నేను స్పెక్యులేట్ చేయనండి. నా నేచర్కు ప్రజెంట్ను మాత్రమే విశ్లేషిస్తే తప్ప ఫ్యూచర్ను నేను ఎలా చెప్పగలుగుతాను, జరుగుతాయా జరగాయా. నేను ఊహాగానాలు ఎప్పుడు చేయను. ఊహాగానాలకు ప్రాతిపదిక ఉండాలి కదా. జరగాలని మాత్రమే కోరుకుంటాం. జరుగుతాయా లేవా, భూకంపం వస్తుందా రాదా, ప్రళయం వస్తుందా రాదా, కలియుగం అంతమవుతుందా, ఇవన్నీ నేనైతే చెప్పగలుగుతాను. ఎవడుంటాడో ఎవడుంటాడో ఇలా ఈ నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో మనమే చెప్పలేము. సో అందువల్ల ఆ స్పెక్యులేషన్లోకి నేను ఎప్పుడూ వెళ్ళను. జర్నల్ మీడియా ఉన్నది విశ్లేషించడానికి, మీడియా ఉన్నది జ్యోతిష్యాలు చెప్పడానికి కాదు. ఓకే, ఒకవేళ ఇక్కడ న్యాయపరమైన అంశాలు మనం బేరీజ్ వేసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించాం. అలాంటి సందర్భంలో మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇక్కడ గవర్నర్ ఆమోదించే అవకాశాలు లేవు అని కొంతమంది చెప్తున్నారు. అంటే న్యాయపరమైనటువంటి అంశాలు, అందుకే అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చి న్యాయపరమైన అంశాలు ఉన్నాయా లేవని చర్చించి మరి మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్, ప్రభుత్వం ఏం చేయకుంటే దానికి ఉన్నట్టే సలహా ఇస్తారు అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఎంత న్యాయకోవిధులైనా ఆయన ప్రభుత్వం తరఫున లాయరు. అందువల్ల ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయన సలహా ఇస్తారు తప్ప దానికి భిన్నంగా సలహా ఇవ్వడు కదా. సో అందువల్ల మీరు అన్నట్లు ఆర్డినెన్స్ను గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడా చేయడా, రెండు పాసిబిలిటీస్. న్యాయంగా అయితే మంత్రి మండలి రికమెండ్ చేస్తే ఏదైనా గవర్నర్ వర్క్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సుప్రీంకోర్టు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ కేసులో, పంజాబ్ కేసులో, తమిళనాడు కేసులో, అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది గవర్నర్ హ్యాస్ నో ఇండిపెండెంట్ మైండ్. గవర్నర్ అనే వ్యక్తి మంత్రి మండలి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోద ముద్ర వేయడం తప్ప ఆయనకు డిస్క్రిషన్ ప్రతి దాంట్లో ఉండదు అనేది క్లియర్గా చెప్పారు. తమిళనాడు కేసులోనైతే గవర్నరు తన వద్దే ఉంచుకున్న బిల్లుల్ని
గవర్నర్ ఆమోదము లేకుండా కూడా అమల్లోకి వచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది కదా. ఆ ఈవెన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లుని కూడా దీర్ఘకాలం రాష్ట్రపతి అలాగే ఉంచుకుంటే రాష్ట్రపతి ఆమోదం లేకుండా కూడా బిల్లులు చట్టాలు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కూడా ఇచ్చింది. ఇలా గవర్నరు ప్రెసిడెంట్ ఆమోదం లేకుండా చట్టాలు చేయడం కరెక్టా అని. దీని మీద పెద్ద డిబేట్ కూడా నడిచింది. అందువల్ల ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ప్రకారం మంత్రి మండలి ఏ సలహా ఇస్తే దానిపైన సంతకం చేయడం తప్ప గవర్నర్కు మరో అధికారం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం. అందులో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగానే పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రతినిధులుగా పనిచేయడం లేదు. అయితే ప్రజెంట్ గవర్నర్కి అయితే ఇప్పటివరకు ఆ హిస్టరీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కు అప్పటి గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్లకు మధ్య విభేదాలు చూసాం. ఎందుకంటే గవర్నర్లు కూడా యాక్టివ్ పొలిటీషియన్లుగా గవర్నర్లు అవుతున్నారు. జనరల్గా సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే హెల్తీ పార్లమెంటరీ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయంటే గవర్నర్లు యాక్టివ్ పొలిటీషియన్లు ఉండకూడదు. కానీ తమిళసాయి సౌందరరాజన్ గవర్నర్ కాకముందు బీజేపీ నాయకురాలు, గవర్నర్ అయిపోయాక బీజేపీ నాయకురాలు. సో ఆమె బీజేపీకి అనుకూలంగా ఉండకపోతే ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అయితే ఇప్పుడున్న గవర్నర్ కూడా బీజేపీ నాయకుడే. కానీ ఇప్పటి వరకు ఆయన గత గవర్నర్ లాగా వ్యవహరించిన ఉదాహరణ లేవు. గతంలో లాగా ముఖ్యమంత్రి గవర్నర్తో పంచాయతీ పెట్టుకున్న ఉదాహరణలు లేవు. అందువల్ల ముఖ్యమంత్రికి గవర్నర్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి కనుక గవర్నర్ ఇన్ గుడ్ ఫేత్ చేస్తాడా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇందులో మళ్ళీ మీరు అన్నట్లు లీగల్ పొజిషన్ ఒకటి ఉంది. ప్రెసిడెంట్కి రెఫర్ చేసిన తర్వాత దాన్నే మరోసారి ఆర్డినెన్స్గా తెస్తే ఇట్ ఈస్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ కదా. తానే ప్రెసిడెంట్కి రెఫర్ చేసి తానే మళ్ళీ ఆర్డినెన్స్కి ఆమోదం ఇస్తాడా అనేది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంది. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇక నెక్స్ట్ మనం చూడబోతున్న టాపిక్ ట్రంప్ విషయం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ ప్రపంచ దేశాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. తను వ్యతిరేకించే దేశాలతో ఏదైనా వ్యాపార లావాదేవీలు చేస్తే అది మిత్ర దేశం అయినప్పటికీ కూడా అధిక బాధాలని అనుకుంటూ ఉన్నాడు. ఏకంగా 500% సుంకాలు విధిస్తామని అంటున్నాడు రష్యాతో ఎవరైనా ఆయిల్ దిగుమతి చేసుకుంటేనని. దీనిపైన ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఎలా చూడాలి ట్రంప్ని కంట్రోల్ చేసేవాడే లేడా? ట్రంప్ను కంట్రోల్ చేయగలిగింది అమెరికా ప్రజలు, అమెరికన్ కాంగ్రెస్. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అమెరికన్ కాంగ్రెస్లో ఏకంగా ఒక బిల్లే పెట్టారు. సో ఇలా టారిఫ్లు విధించేలా లేదా ఇతర దేశాలపైన యుద్ధాలు చేసేలా రాష్ట్ర అధ్యక్షునికి అధికారాలు లేవు అని. ఎందుకంటే దట్ ఈజ్ ఓన్లీ ద పవర్స్ ఆఫ్ ద కాంగ్రెస్. ఒక దేశం పైన యుద్ధం ప్రకటించాలన్నా అది కాంగ్రెస్ నిర్ణయం. అందుకే ట్రంప్ చాలా జాగ్రత్తగా ఇరాన్పై జరిగిన మిలిటరీ దాడిని యుద్ధం అనలే. యుద్ధము అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆమోదం ఉండాలి. అలాగే ఇప్పుడు టారిఫ్లను విధించేది కూడా కాంగ్రెస్కు అధికారం. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా ఈ పని చేస్తున్నాడు. ట్రంప్ అమెరికా రాజ్యాంగానికి తూట్లు పడిచే పనులు చాలా చేస్తున్నాడు. ఉదాహరణకు మీకు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది. దాని అధినేత అయిన జెరోమ్ పవెల్, అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఆర్బీఐ లాగా అది కూడా ఇండిపెండెంట్. కానీ రోజు ఆ జెరోమ్ పవెల్ని అటాక్ చేస్తున్నాడు. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అటానమీ పైన అటాక్ చేస్తున్నాడు. మీకు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో మీకు జరిగిన అల్లర్లు చూసాం. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఫెడరల్ ఫోర్సెస్ పంపించాడు ట్రంప్. అమెరికా రాజ్యాంగంలో రాష్ట్రాలకు మన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే అది ప్యూర్లీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. మనదన్నా క్వాసై ఫెడరల్, అంటే అర్ధ సమాఖ్య రాజ్యాంగం మనది. క్వాసై ఫెడరల్ వాళ్ళది ప్యూర్లీ ఫుల్లీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. అయినా కూడా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. అందువల్ల ట్రంప్ మీద ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్నాయి. ట్రంప్కి అధికారాలు ఉన్నాయా? సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ను తీసేసే అధికారం ఉందా? అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఫెడరల్ ఫోర్సెస్ పంపించే అధికారం ఉందా? ఒక దేశం పైన వాణిజ్య యుద్ధం జరిపే అధికారం ఉందా? ఒక దేశం పైన మిలిటరీ యుద్ధం జరిపే అవకాశం ఉంది? ఇదంతా అమెరికా కోర్టుల్లో నలుగుతున్నాయి, అమెరికా కాంగ్రెస్లో నలుగుతున్నాయి, అమెరికన్ పాలిటిక్స్లో నలుగుతున్నాయి. అవి తేలేదాకా ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తాడు. ట్రంప్ లాగానే వ్యవహరిస్తాడు కదా. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే 500% సుంకాలు మేము విధిస్తామని అంటున్నారు. దీంతో భారత్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా? అసలు ఈ ట్రేడ్ వార్ ఎక్కడ వరకు దారితీసే అవకాశం? అంటే తప్పనిసరిగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లాస్ట్ మంత్ భారతదేశం దిగుమతి చేసుకున్న ఆయిల్లో 43% రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే రష్యా పైన శాంక్షన్స్ ఉండడం వల్ల అక్కడ నుంచి మనకు చౌకగా ఇంధనం వస్తుంది.
అందువల్ల ఒక జూన్ మంత్లో మీకు 43% ఆఫ్ అవర్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. అందువల్ల ఎందుకున్నది ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ట్రంప్ ఏం చేస్తాడో ఎవడూ తెలియదు. ఈ 500% అమలు చేస్తాడన్న గ్యారంటీ ఏం లేదు. చైనా పైన అడ్డగులుగా సుంకాలు 240% ఎంతో అన్నాడు, మళ్ళీ తగ్గించాడు. సో ట్రంప్ ఏ క్షణంలో ఏం చెప్తాడో తెలియదు. సో మొదలు అన్ని దేశాలపైన సుంకాలు అన్నాడు, 90 రోజులు మళ్ళీ పాజ్ అన్నాడు, మళ్ళీ రోజుకోరికి లేఖలు రాస్తున్నాడు, ఆఖరికి మనుషులే లేని ఓ దీవుల పైన కూడా సుంకాలు విధిస్తున్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఐలాండ్లో అసలు మనుషులే ఉండరు, అక్కడ కూడా విధిస్తున్నాడు. అలాగే ఆస్ట్రేలియాకి చెందిన ఇంకో ఐలాండ్లో 2000 మంది ఉంటారు, దాని మీద కూడా సుంకాలు విధించాడు. అసలు మీకు కేవలం 180 మిలియన్ మడగాస్కర్ ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీతో అమెరికా టోటల్ ట్రేడ్ $180 మిలియన్, అంటే 0.002%. ₹1000 ట్రేడ్ చేస్తే 2 పైసలు. సో దానిపైన కూడా 25% సుంకాలు విధించాడు. లిబియాతో అమెరికా టోటల్ ట్రేడ్ $2 బిలియన్, అది 0.02%, అంటే ₹100 ట్రేడ్ చేస్తే 2 పైసలు. సో దానిపైన 30% టారిఫ్ విధించాడు. సో అందువల్ల ట్రంప్ విధించేటువంటి దానికి లెక్కే లేదు. ఇప్పుడు బ్రెజిల్ పైన మీకు 50% టారిఫ్ విధించాడు. అసలు బ్రెజిల్తో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ లేదు, ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అమెరికా $49 బిలియన్ బ్రెజిల్కి ఎక్స్పోర్ట్ చేస్తే, బ్రెజిల్ నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకున్నది $42 బిలియన్, $7 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది. ట్రేడ్ డెఫిసిట్ ఉంటేనే టారిఫ్లు విధిస్తా అన్నాడు, ట్రేడ్ సర్ప్లస్ ఉన్న బ్రెజిల్ పైన కూడా విధిస్తున్నాడు. కరెక్ట్, రైట్ అండి. మరో టాపిక్ మనం చూడబోతున్నాం. ఈ టాపిక్ మహారాష్ట్ర తీసుకొచ్చిన ప్రజా భద్రతా బిల్లు గురించి. మహారాష్ట్ర ప్రభుత్వం అర్బన్ మావోయిస్ట్ బిల్లుని తీసుకొచ్చింది. అయితే ఇది ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉంటుంది అని మహారాష్ట్రలో ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఈ అర్బన్ మావోయిస్ట్ బిల్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే మీకు మనం ఊపా చట్టం చూసాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని. అంతకుముందు టాడా చట్టం చూసాం, ఎమర్జెన్సీ టైంలో మీసా చట్టం చూసాం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని. టాడా కన్నా ముందు పోటా చట్టం చూసాం, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని. టాడా చట్టం టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని. ఈ చట్టాలు దేశ భద్రత పేరిట తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే దేశ భద్రత అంటే ఎవరు కాదనలేరు కనుక. ఎమర్జెన్సీలో కూడా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అంటే అంతర్గత భద్రతను కాపాడే చట్టం అది. ఆ చట్టం కింద అరెస్ట్ అయింది ఎవరు? బీజేపీ నాయకులే. అంటే అప్పుడు భారతీయ జనసంఘ నాయకులు, ఇప్పుడు బీజేపీ నాయకులు. సో అప్పుడు మరి వీసా చట్టం కింద అరెస్ట్ చేశారంటే బీజేపీ నాయకులు, జనసంఘ నాయకులు, అప్పటి జనసంఘ్ ఇప్పుడు బీజేపీ, వాళ్ళంతా దేశ భద్రతకు ఏమైనా ప్రమాదం తెచ్చారా? సో ఎమర్జెన్సీ టైంలో మనం చూసాం కదా ఇందిరాగాంధీ చేసిన నిర్వాహకం. ఈ మధ్య కూడా 50 ఏళ్ళు జరుపుకున్నాం కదా దానికి. సో అందువల్ల ఇప్పుడు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇప్పుడు చేస్తున్నారు, అప్రకటిత ఎమర్జెన్సీ. ఇలాంటి చట్టాలు చేసి వాయిసెస్ ఆఫ్ డిసెంట్ అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన అనేది కీలకం. ప్రజాస్వామ్యమే కాదు, హిందూ ధర్మంలో కూడా ప్రశ్నించడం అనేది మన సాంప్రదాయం. మీకు ప్రశ్నోపనిషత్ అంటారు. మీకు వేదవ్యాసుని శిష్యుల్లో ఒక అతను వేదవ్యాసుని నిరంతరం ప్రశ్నించేవాడు. మహాభారతంలో మీకు ఆదిపర్వంలో సారవేయ వృత్తాంతంలో సురమ అనే కుక్క జనమేజయుడు, అర్జునుని మునిమనువడైన జనమేజయుని ప్రశ్నిస్తూ మహాభారతం మొదలవుతుంది. ప్రశ్నించడం హైందవము, ప్రశ్నించడం భారతీయము. ఎందుకంటే అమర్త్యసేన్ అంటారు ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని. సో అన్ఫార్చునేట్లీ ప్రశ్నించడం అనేది ఇంటగ్రల్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక మూల సూత్రము. దాన్ని మీరు ఒక నేరంగా ప్రశ్నించడము, నిరసన తెలపడం అనే విద్రోహ చర్యగా, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని దేశద్రోహిగా, హిందూ ద్రోహిగా ఒక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ మిస్యూజే ప్రమాదకరం. దేశ భద్రత అవసరమే. వాయిలెన్స్ క్రియేట్ చేసినా ఆ వాయిలెన్స్ను ఖచ్చితంగా డీల్ చేయాల్సిందే, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కానీ ఆ పేరిట మేము ఎవరిపైనైనా మేము కేసులు పెడతాం. ఇప్పుడు మనం చూసాం కదా ప్రొఫెసర్ హరగోపాల్, అందరికీ తెలుసు. ఆయన పైన యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టారు. మరి ఆయన అన్లాఫుల్ యాక్టివిటీ ఏం చేశాడు? ఆయన జడ్జిలో కూడా క్లాసులు చెప్తాడు. ఆయన కూడా సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్తాడు. ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు జడ్జిలకు క్లాసులు చెప్తాడు. ఆయన అన్లాఫుల్ యాక్టివిటీ చేసేటువంటి జడ్జెస్ క్లాసులు చెప్పడం పిలుస్తాడా? మరి ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు? ఓకే, ఆయన పౌర హక్కుల నాయకుడైతే కేసు పెడతారా? ఆయన ఎక్కడైనా హింసకు పాల్పడ్డా? హరగోపాల్ సార్ మన అందరికీ తెలుసు, నాకు 40 ఏళ్ళుగా తెలుసు. ఆయన చరిత్రలో ఎక్కడ హింసను ప్రోత్సహించిన వాడు కాదు. మన రాజకీయ నాయకుల్లాగా కూడా హింసాయుతంగా ఎప్పుడు మాట్లాడలే. ఏం హరగోపాల్ సార్ ఏమన్నా రప్పరప్ప అన్నాడా? మరి ఎందుకు ఆయన మీద కేసులు పెట్టారు? యూఏపీహెచ్ ఆయన తీవ్రవాద, ఆయన ఏకవాడదని పట్టుకున్నాడా? మరి హరగోపాల్ సార్ మీద దాని మీద పెద్ద నిరసన వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం
ఆ కేసు ఉపసంహరించుకుంటామని చెప్పారు కదా. అందువల్ల చరిత్ర అనుభవం ఏం చెప్తుంది ఫీల్డ్ పైన, పేరుకు నక్సలైట్లను మావోయిస్టులు అణచివేత అని, కానీ జరుగుతున్నది ఏంటంటే ఆదివాసీ హక్కుల కొరకు నిలబడ్డ వాళ్ళను, పౌర హక్కుల కొరకు నిలబడేటువంటి వాళ్ళను, స్వచ్ఛంద సంస్థల్ని మీకు చూడండి, సాయిబాబా 95% డిసేబుల్డ్, ఆయనను ఎంత భయంకరంగా హింస పెట్టారు. స్టాన్ స్వామి ఆయన కనీసం ఒక వాటర్ కూడా బాటిల్తో తాగలేడు, ఓ ట్యూబులు పెట్టుకొని తాగాలి, ఆయన ట్యూబ్ ఇవ్వకుండా ఆపారు. ఆయన ఏం దేశానికి భద్రతకు ఏం ప్రమాదం తెస్తాడు? సో స్టాన్ స్వామి లాంటి అంగవైకల్యం ఉన్న వ్యక్తి, సాయిబాబా లాంటి అంగవైకల్యం ఉన్న వ్యక్తి మీకు దేశ భద్రతను తలకిందులు చేస్తాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదా వాళ్ళు ఏం చేయలేరని. అనేక మల్టిపుల్ ఎలిమెంట్స్తో సాయిబాబా ఉంటే ఆయన దేశ భద్రతకు ప్రమాదం అని చెప్పి ఆయన ఎన్నేళ్ళు ఉంచారు. సో అందువల్ల ప్రభుత్వము ప్రశ్నకు భయపడుతోంది. సో అందువల్ల ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తీవ్రవాదిగా, అర్బన్ నక్సలైట్గా, వాళ్ళు ముస్లిం అయితే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్, వాడు పౌరహక్కుల నాయకుడైతే అర్బన్ నక్సలైట్, వాడు లౌకికవాది అయితే యాంటీ హిందూ, లేదంటే ప్రతిపక్షం అయితే యాంటీ నేషనల్, ఇలా ఏదో ఒక పేరేసి వాళ్ళని లోపలేసే కార్యక్రమం కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. బిగ్ టీవీకి వచ్చి వ్యూ పాయింట్లో ఈ వారం చోటు చేసుకున్న ప్రధాన వార్తలపైన మీ విశ్లేషణ అందించినందుకు. ఇవి వ్యూ పాయింట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ. నెక్స్ట్ వ్యూ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.